సార్ అప్పుడు ఎడ్యుకేషన్కి లాస్ట్ పరిపాలన ఎడ్యుకేషన్కి ఇప్పుడు ఎడ్యుకేషన్కి ఏంటి ఏమైనా తేడా ఉందంటారా? ఇప్పుడు ఎడ్యుకేషన్ లోకేష్ గారు బాగానే చేస్తున్నారండి. లాస్ట్ పరిపాలనలు ఏంటంటే ఈ హైయర్ ఎడ్యుకేషన్లో చాలా వరకు అవకతవకలు జరిగాయి. అందరికీ తెలిసిందే. అది 250 కోట్ల స్కామ్ జరిగింది. ఆ స్కామ్ గురించి కూడా మేము లోకేష్ గారికి కూడా పెట్టాం ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇది ఓపెన్ జరిగింది. హేమచంద్రారెడ్డి గారు 250 కోట్ల స్కామ్ జరిగింది అని వచ్చేసింది. దానికి 100% జరిగింది. అది జరిగిన దానికి లోకేష్ గారికి పెడితే క్షమించాలి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో, విద్యాశాఖ మంత్రి గారి ఫోటో ఏ మెటీరియల్లో ఉండకూడదని అధికారులకు నేను ఆదేశాలు జారీ చేశాను. దీని గురించి ఒక్కసారి టోటల్గా ఇన్వెస్టిగేషన్ చేయమని లోకేష్ గారిని కూర్చున్నాము. దాంట్లో ఏం జరిగిందంటే ఈ ఎప్పుడైనా ఆన్లైన్లో జరుగుతాయి ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని. ఆన్లైన్లో జరగకుండా ఇది ఓన్లీ ద పేపర్ మీద పెట్టేసి చేసేసారు. అందుకు కాబట్టి దీని మీద గట్టిగా లోకేష్ గారు విచారణ చేయవలసిందని కోరుచున్నాము. అందరినీ హైయర్ ఎడ్యుకేషన్లో చేంజ్ చేయమని కూడా చేస్తున్నాం. మానిటర్ కమిషన్ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఓన్లీ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి జరపాలని కోరుచున్నాం. మానిటర్ కమిషన్ వల్ల యూజ్ ఏం లేదు. ఇప్పుడు ప్రజెంట్ మానిటర్ కమిషన్ కూడా అనవసరంగా చాలా ఇయర్స్ అవన్నీ వేస్ట్. మా వరకు చూస్తే మేము అసోసియేషన్లో 10 years నుంచి చేస్తున్నాం. ఎన్నిసార్లు మానిటర్ కమిషన్ హైయర్ ఎడ్యుకేషన్కు లెటర్లు పెట్టాము. హైయర్ ఎడ్యుకేషన్ నుంచి లాస్ట్ గత ప్రభుత్వంలో ఒక్కటి కూడా రిప్లై లేదు. టూ బ్యాడ్. అందుకు కాబట్టి ఈసారి ఉండే సెక్రటరీ గారు ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. కృష్ణమూర్తి గారు ఈజ్ వెరీ గుడ్, మాకు కూడా తెలిసింది. అందుకు కాబట్టి ఇప్పుడు విచారణలో కూడా కొన్ని చేస్తున్నారు. ఆ విచారణ గట్టిగా చేయవలసిందిగా లోకేష్ గారిని కోరుచున్నాం. ఎడ్యుకేషన్ తీసుకునేందుకు వెరీ హ్యాపీ విత్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. వాటి మీద స్పందిస్తున్నారంటారా లోకేష్ గారు? మీరు కొన్ని సమస్యలు చెప్పారని చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు ఏమంటున్నాం అంటే లోకేష్ గారికి కూడా ఒకటే కోరుచున్నాం. హైయర్ ఎడ్యుకేషన్ నుంచి చైర్మన్ ఇమ్మీడియట్గా రిక్రూట్మెంట్ చేయాలి. హైయర్ ఎడ్యుకేషన్ చాలా రోజులైంది. అది కూడా కొంచెం చిన్న మిస్టేకే. ఇమ్మీడియట్గా తీసుకుంటేనే ఈ 18 యూనివర్సిటీలు వీసీలు కూడా ఇమ్మీడియట్గా రిక్రూట్మెంట్ జరుగుతుంది. లేకుంటే ఇది లేట్ అవుతుంది. అది ఒక్కటి మెయిన్ దృష్టి పెట్టాలి. లోకేష్ గారు కూడా ఏంటంటే స్పందన చేస్తున్నారు. ఎందుకు స్పందన చేస్తున్నట్టు మన ఎగ్జాంపుల్ ద సెక్రటరీ ద హైయర్ ఎడ్యుకేషన్ కృష్ణమూర్తి గారిని తీసుకున్నారు. కృష్ణమూర్తి గారు చార్జ్ తీసుకుంటానే ఇమ్మీడియట్గా దాని మీద అవకతవకల మీద రిప్రజెంటేషన్ పెట్టేశారు. ఎందుకు అంటే దాంట్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగాలి. ట్రాన్సాక్షన్ జరగకుండా ఇష్టాలు వచ్చినట్టు జేఎన్టీ నుంచి ఎవరినో తెప్పించేసి అక్కడ పెట్టేసి వాళ్ళని అంతా ఇచ్చేసేసి పేపర్ల మీద ఇచ్చేసారు. ఓచర్లు కాదండి, ఓచర్లు. ప్రభుత్వం ఏది వచ్చినా మీద వచ్చినా అవతలు వచ్చినా నెక్స్ట్ అనేది ఈ కంపల్సరీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఆ ఎక్స్ప్లెనేషన్గా కృష్ణమూర్తి గారు అడిగారు. ఇట్స్ వెరీ గుడ్. అటుటోళ్ళు కావాలి, అటుటోళ్ళని పెట్టమని కోరుతున్నాం లోకేష్ గారు. అందుకని లోకేష్ గారు దయచేసి అటువంటి మాత్రం పెట్టండి. ఇంకోటి వీసీల విషయంలో కూడా ఎక్కడ కూడా పొలిటికల్ ఇష్యూస్ జరగకుండా అని మీరు చెప్పారు. ఆ విషయంలోనే కట్టుబడి ఉండాలని కోరుచున్నాం. మీ ఇమ్మీడియట్గా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ రిక్రూట్మెంట్ చేస్తేనే అన్నీ బాగుంటాయి, కాలేజీలు బాగుంటాయి. ప్లస్ ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా తీసుకోవాల్సిన కోరుచున్నాం. ఎడ్యుకేషన్ విషయంలో ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకుంటే ఇదైపోతుంది. మాకు నమ్మకం ఏంటంటే మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకున్నారు కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందని కూడా నమ్ముతున్నాం. ఎందుకు వస్తుందంటే మీరు ఒక విషయం ఆల్రెడీ మీడియాతో డైరెక్ట్ చెప్పేశారు. ఏం చెప్పారంటే సార్ మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద ఎదుగుంటాము, వీసీలను కూడా ఎక్కడ పొలిటికల్ ఇష్యూస్ లేకుండా వీసీలు అంతా తీసుకుంటామని చెప్పారు. ఆ విషయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ. కంగ్రాట్యులేషన్స్.